హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇక్కడ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి సివిల్ లైన్ పోస్టులకు అనేది నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇది ఎప్పుడు రిలీజ్ అయింది మనం ఇక్కడ మార్చి 26న రిలీజ్ అయిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఇది రావడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందు అనేది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో అనేది చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు మన ఛానల్లో ఇది వెళ్ళి మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు క్లారిటీ అని చూసుకోవచ్చు. 2 వారాల ముందు అనేది ఆల్రెడీ అప్లోడ్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా మీరు చూడకపోతే అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు అండి. అదేవిధంగా ఈ వీడియోలో మనము ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఎలా ఫిల్అప్ చేయాలి, మిగతా ప్రాసెస్ అనేది క్లారిటీగా మనం తెలుసుకుందామండి. వీడియోలో వెళ్ళే ముందు వీడియో నచ్చినది ఎలా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ అనేది కింద డిస్క్రిప్షన్లో, అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో నేను ఇవ్వడం జరుగుతుందండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మీరు ఫిల్అప్ చేసి పంపించండి. అయితే ఫస్ట్ మీరు క్లారిటీగా అనేది వీడియో చూసిన తర్వాత అప్లై చేసుకోండి, లేకపోతే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉండడం జరుగుతుందండి. అయితే ఫస్ట్ మనం ఇక్కడ మీ రీసెంట్ ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా దానిపైన మీరు క్రాస్ సైన్, అదేవిధంగా కింద డేట్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అది ఫస్ట్ మీరు నోటిఫికేషన్ చూసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. నేను సపోజ్గా దీంట్లో కుక్క అనుకుంటే, అదేవిధంగా ఏ యూనిట్కి అనేది మీరు అప్లై చేస్తున్నారని ఇక్కడ చూసుకుంటే ఇది మనం నోటిఫికేషన్లో మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు యూనిట్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా అడ్రస్ అనేది కూడా మీరు దీనికి పంపించాల్సి ఉంటుంది. దీంట్లో 4 అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ అడ్రస్కి అనేది మీరు పంపించాలి, అదేవిధంగా దీంట్లో మీకు కావాల్సిన వేకెన్సీ ఉన్నాయనేది ఫస్ట్ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. అందుకే మీరు ఫస్ట్ అనేది నోటిఫికేషన్ డీటెయిల్స్ వీడియో అనేది మీరు ఫస్ట్ చూడండి. అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. సపోజ్గా నేను ఇక్కడ సీరియల్ నెంబర్ 2 అని చూసుకుంటే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గోరఖ్పూర్ యూపీ 273002 అనేది నేను ఇక కుక్ అనేది అప్లై చేయాలనుకుంటున్నానండి. ఆ ఫామ్ అనేది నేను ఎలా ఫిల్అప్ చేయాలనే ప్రాసెస్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా యూనిట్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ ఒక మెయిన్ పైన మీరు ఈ అడ్రస్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. ఇక్కడ క్లారిటీగా చూసుకోవచ్చు. మీరు దేనికి అప్లై చేస్తున్నారో ఆ యూనిట్కి అడ్రస్ మాత్రమే మీరు రాస్తే అక్కడికి వెళ్తుంది, లేకపోతే మీ ఫామ్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థం అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే యూనిట్ అనేది ఇక్కడ మీరు రాసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది మరోసారి ఇక్కడ మీరు దేనికి అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇక్కడ మీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదేవిధంగా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఫాదర్ నేమ్ అండి. నెక్స్ట్ చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ నాటికి మీకు ఎన్ని ఇయర్ అవుతున్నాయి, ఎన్ని మంత్ అవుతున్నాయి, ఎన్ని డేస్ అవుతున్నాయి కూడా ఇక్కడ క్లారిటీ అని ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇది మీరు ఎలా తెలుసుకోవాలని ఇక్కడ చూసుకుంటే మీరు క్రోమ్లో వెళ్ళిన తర్వాత డేట్ క్యాలిక్యులేషన్ అని టైప్ చేస్తే అక్కడ వెబ్సైట్ రావడం జరుగుతుందండి. ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్ డేట్ అని మనం ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనం April 24 అనేది అక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత అక్కడ మీకు ఇయర్, అదేవిధంగా మంత్, ఆ తర్వాత డేట్ అనేది రావడం జరుగుతుంది. అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కరస్పాండింగ్ అడ్రస్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా డిస్ట్రిక్ట్, నెక్స్ట్ చూసుకుంటే స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పర్మనెంట్ అడ్రస్ అండి. కొందరికి ప్రజెంట్, అదేవిధంగా పర్మనెంట్ అనేది వేరు ఉంటుంది. అలాంటి వారు వేరు ఫిల్అప్ చేయండి. సేమ్ ఉంటే సేమ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఏ క్యాస్ట్ నుంచి మీరు ఇక్కడ బిలాంగ్ చేస్తున్నారు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది మీరు ఏదైతే అది ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండి. మీరు దేనిపైన అప్లై చేస్తున్నారు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. 10th, ఇంటర్ అనేది ఇక్కడ చూసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని ఫిల్అప్ చేసి అంతవిధంగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. అది తర్వాత నేను చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకుంటే మీరు ఏ కేటగిరీ కిందకి అప్లై చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత టెక్నికల్ ట్రైనింగ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉంటే ఇక్కడ ఎస్ అని ఫిల్అప్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా మీరు పంపించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డొమికల్ అండి. డొమికల్ అంటే ఏం లేదండి, ఇక్కడ రెసిడెన్షియల్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ స్టేట్ నుంచి ఇక్కడ ఉన్నారనేది, తెలంగాణ అయితే తెలంగాణ అని, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఎస్ అని ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పక్కన మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా డేట్ అనేది రాయాల్సి ఉంటుంది. లేకపోతే నో అని ఫిల్అప్ చేసినా సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఏ రోజున ఇది ఫిల్అప్ చేస్తున్నారో ఆ డేట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుందండి. తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే ఫర్ ఆఫీస్ రికార్డ్ ఓన్లీ అనేది ఖాళీగా మీరు వదిలేయాల్సి ఉంటుంది. ఇది వాళ్ళే ఫిల్అప్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఎలా ఫిల్అప్ చేయాలి ఇక్కడ తెలుసుకుంటే, సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చండి. సింపుల్గా ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అనేది పేస్ట్ చేసి దానిపైన క్రాస్ సైన్ చేసి కింద డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే పోస్ట్ ఆఫ్ అనేది చూసుకుంటే దేనికి అప్లై చేస్తున్నాయి ఇక్కడ ఫిల్అప్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నేమ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్, ఆ తర్వాత కరస్పాండింగ్ అడ్రస్ అనేది ఫుల్గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుందండి. ఇంతకుముందు మీరు ఏ విధంగా ఫిల్అప్ చేశారో అదేవిధంగా ఇక్కడ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇండెక్స్ నెంబర్, అదేవిధంగా డేట్ అండ్ టైం, టెస్ట్, అదేవిధంగా స్కిల్, అదేవిధంగా ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ అనేది మీరు ఖాళీగా వదిలేయాల్సి ఉంటుంది. వాళ్ళే ఇది ఫిల్అప్ చేసిన తర్వాత మీకు రిటర్న్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది పంపించడం జరుగుతుందండి.
ఇది అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం అండి. అదేవిధంగా ఏ డాక్యుమెంట్ మీరు పంపించాలని ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుంది. అన్నిటిపైన సెల్ఫ్ అటాస్టెడ్ చేయాల్సి ఉంటుందని. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మన సబ్స్క్రైబర్ అందరికీ ఇది ఎలా చేయాలనేది క్లారిటీగా తెలుసండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్పడం జరుగుతుంది. లాస్ట్‌గా అనేది మీ సైన్ చేసి తర్వాత లాస్ట్‌లో చూసుకుంటే కింద డేట్ అనేది మెన్షన్ చేసి సెల్ఫ్ అటాస్టెడ్ అనేది ఇవ్వాల్సి ఉంటుందండి లాస్ట్‌కి. అయితే ఇక్కడ మీరు ఏ డాక్యుమెంట్ అనేది పంపించాలో ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. 10th పైన అప్లై చేస్తే 10th మెమో, అదేవిధంగా ఇంటర్ పైన అప్లై చేస్తే ఇంటర్ మెమో జిరాక్స్ మాత్రమే పంపించాల్సి ఉంటుందండి. దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే బర్త్ సర్టిఫికేట్ మీరు పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ లేకపోతే 10th మెమో మీరు పంపించినా పర్లేదండి. ఇది చూసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది ఇక్కడ మీరు పంపించాల్సి ఉంటుంది. లేకపోతే ఖాళీగా వదిలేయాల్సి ఉంటుందండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇంకా మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇవన్నీ జిరాక్స్ మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుందండి. ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. అదేవిధంగా ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు పంపించాల్సి ఉంటుందండి. అది ఎలా ఉంటుందని ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకుంటే సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుందండి. నార్మల్ ఎన్వలప్ తీసుకొని దానిపైన 2 అని రాసి మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, ఆ తర్వాత మీ అడ్రస్ ఫిలప్ చేసిన తర్వాత లాస్ట్లో పిన్ కోడ్ అని కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ చూసుకుంటే 10 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది మీరు అతికించాల్సి ఉంటుందండి. ఇది బుక్ స్టోర్లో లేకపోతే పోస్ట్ ఆఫీస్లో లభించడం జరుగుతుందండి. అక్కడ నుంచి మీరు తీసుకొని మీరు అతికించాల్సి ఉంటుందండి. అతికించిన వెంటనే అన్ని సర్టిఫికేట్ ఒకే దగ్గర ఎన్వలప్ అదేవిధంగా అన్ని సర్టిఫికేట్ ఒకే దగ్గర పెట్టిన తర్వాత మెయిన్ ఎన్వలప్లో పెట్టి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఏ పోస్ట్ ద్వారా మీరు పంపించాలని కూడా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్వలప్ అనేది మీరు ఎలా ఫిలప్ చేయాలని ఇక్కడ చూసుకుంటే సో ఫ్రెండ్స్ మెయిన్ ఎన్వలప్ అనేది మీరు సింపుల్గా ఇలా తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్న ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత అండ్ కేటగిరీ అని రాసిన తర్వాత యూఆర్ జనరల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ SC ST అనేది మీరు అయితే అది ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఇలా ఫిలప్ చేసిన తర్వాత అగెనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ 01/2022/DR అని రాసిన తర్వాత కింద చూసుకుంటే 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. అక్కడ 4 అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు నేను నోటిఫికేషన్లో చెప్పడం జరిగిందండి. ఆ అడ్రస్లో ఇక్కడ మీరు ఏ స్టేషన్కి అనేది అప్లై చేస్తున్నారో అది ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నేను సపోజ్గా ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గోరఖ్పూర్ యూపీకి అనేది నేను అప్లై చేస్తున్నానండి. అది ఇక్కడ ఫిలప్ చేశానని ఫస్ట్ స్టార్టింగ్ అని చెప్పడం జరిగిందండి. అది మీరు క్లారిటీగా చూసి ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫ్రమ్ అని రాసి మీ నేమ్, ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్, అడ్రస్ అనేది ఫుల్గా ఫిలప్ చేసిన తర్వాత పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుందండి. స్పీడ్ పోస్ట్ అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపిస్తే వాళ్ళు తీసుకోవడం జరగదండి. అదేవిధంగా మీ అప్లికేషన్ ఫామ్ అనేది కూడా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.